గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు సంగారెడ్డి శాసనసభ్యులు నాకు అత్యంత ఆత్మీయులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి, గౌరవనీయులు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి పరిశీలకులుగా వచ్చినటువంటి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనాథ్ గారికి, సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి గారు, మా టీఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మిత్రులు మామిళ్ళ రాజేంద్ర గారు, అదేవిధంగా మేక విఠల్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, చక్రపాణి గారు, వేణుగోపాల్ స్వామి రిటైర్డ్ టీచర్, ముఖ్యంగా మా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంగారెడ్డి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి గౌరవనీయులు విజయేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మా సిఎస్ఐ చర్చ్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజే బీఆర్ఎస్లో చేరినటువంటి పెద్దలు సునీల్ గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ మూడు బైకులు వద్దురా బాబు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ ఇది బాగాలేదు నన్ను అది పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పేది విన్నాక మీకు నచ్చితేనే బీఆర్ఎస్ కోటేయండి. ఎవరమైనా ఓటు దేనికోసం వేస్తాం? మనకు మంచిగా పనిచేస్తే వేస్తాం. అన్నం పెట్టిన వాళ్ళకి ఓటేయాలి, సున్నం పెట్టిన వాళ్ళకి ఓటేస్తారా? ఎవడన్నా మోసం చేసిన వానికి ఎవడన్నా ఓటేస్తారా? బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అంటే సాధించి తెలంగాణ మన చేతుల్లో పెట్టిండు కేసీఆర్. అదే కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తా అవ్వాతాతల కంటే ఇచ్చిండు. ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే అందించిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డి ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ అందించిండు. కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం 3 ఏళ్ల పాటు ఉచితంగా కేసీఆర్ గారు అందించారు. సంగారెడ్డిలో వారం రోజులకు ఒక్కసారి నల్లా వచ్చేది. మా చింతా ప్రభాకర్ అన్న కృషితో 34 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లబెట్టి అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చింది